హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.1 ఆస్ట్రా డిజిటల్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ అనేది రంగారెడ్డి డిస్టిక్ నార్సింగ్ విలేజ్ నుండి అయితే బాలకృష్ణ గారు అయితే మనకు ఆర్డర్ చేశారు. అతను 1 మంత్ క్రితం మన షాప్ని విజిట్ చేసి ఇక్కడ డెమో చూసి అయితే మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే అన్న, నా కాడ బాక్సులు ఉన్నాయి, కానీ కొంచెం ఓల్డ్ బాక్సులు. ప్రజెంట్ అయితే ఒక యాంప్లిఫైర్ రెడీ చేసి ఇవ్వండి, నేను కొద్ది రోజులు వాడుతాను, యూజ్ చేసుకుంటాను. తర్వాత నేను మళ్ళీ వేరే బాక్సులు తీసుకుంటాను, కొత్త బాక్సులు తీసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక యాంప్లిఫైర్ రెడీ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టుగానే మనం అయితే అతని కోసం ఆస్ట్రా రిమోట్ కిట్తో అయితే ఒక యాంప్లిఫైర్ అయితే రెడీ చేయడం జరిగింది. అతను బ్లాక్ కలర్ ప్యానల్ వేసి అయితే చేయండి అన్న అని చెప్పాడు. ఒకసారి చూడొచ్చు ఫ్రంట్ లుక్ అనేది ప్యూర్ బ్లాక్, మిడిల్ అయితే ఫినిషింగ్ బ్లాక్ తో అయితే రెడీ చేశాము. ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోల్, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది సబ్ ఊఫర్ వాల్యూమ్ కంట్రోల్. బాటంలో అయితే గోల్డ్ కలర్ బుషిల్ అనేది వేయడం జరిగింది. ఇంటర్నల్ డిజైన్ అనేది చూడొచ్చు లాంగ్ వీ నుండి అయితే. ఇది పవర్ సెక్షన్ 24 వోల్ట్ 10 యాంపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 పవర్ కెపాసిటర్లు 63 వోల్ట్ 10,000 mAh 2 కెపాసిటర్లు, రెక్టిఫైర్ వచ్చేసి 3Nix మెటల్ డయోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 ఛానల్స్ కోసం అయితే శక్తి 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేశాము. ఈచ్ ఛానల్ 100 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇది సబ్ ఊఫర్ కోసం అయితే ఇక్కడ కుమార్ 4 ఫీట్ థండర్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. 250 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇది ఇక్కడ బేస్ పంచ్ కోసం అయితే మనం స్మూత్ బేస్ పడే విధంగానైతే ఇక్కడ క్రిస్టల్ సబ్ ప్రీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది i5 వాళ్ళదైతే మనం స్పీకర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్, 10 amps రిలే, ఇది సబ్ ఊఫర్ కోసం 20 amp రిలే. ఈ పవర్ అడాప్టర్ అనేది అయితే మనము రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ రిమోట్ కిట్ అనేది ఆస్ట్రా రిమోట్ కిట్ డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఆప్టికల్, HDMI, ARC, కోఎక్సెల్, బ్లూటూత్, USB, AX1, AX2 ఆల్ ఫంక్షన్స్ కూడా ఇందులోనే ఇన్బుల్ట్ అయ్యి ఉంటాయి. ఇది దీనికన్నా ఫీచరు. కూలింగ్ కోసం అయితే 2 ఫ్యాన్లు అయితే యూజ్ చేయడం జరిగింది. సబ్ ఊఫర్ బోర్డు కోసం ఒకటి, 5 ఛానల్స్ బోర్డు కోసం ఒకటి అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాన్ల కోసం, బ్యాక్ లైట్ల కోసం అయితే ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ అనేది యూజ్ చేశాను. ఫ్యాన్లో నాయిస్ రాకుండా ఉండడం కోసం అయితే అది అయితే యూజ్ చేయడం జరిగింది. మనం బ్యాక్లోనైతే LS సాకెట్ లేసి మాత్రం చేశాము. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్ అయితే చాలా నీట్గా చేయడం అనేది జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టీరియో యాంప్లిఫైర్ 2.1, 5.1, 5.2, 7.1, 7.2 సబ్ యాంప్లిఫైర్, ప్రీ యాంప్లిఫైర్, ఓల్డ్ యాంప్లిఫైర్లని రీవర్క్ చేయడము, మాన్యువల్ యాంప్లిఫైర్లని డిజిటల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి యాంప్లిఫైర్లు కావాలన్నా మేము చేసి ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.